హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ మనతో డేర్ అండ్ డాషింగ్ యాక్ట్రెస్, హీరోయిన్, అట్లాగే హిందుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ మన ఎవర్ గ్రీన్ మాధవీలత గారు ఇవాళ మనతో ఉన్నారు. సో తాజాగా సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న సంచలనాలు మరొక్కసారి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తను ఇప్పుడు తన కామెంట్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. సో ఈ నేపథ్యంలో మాధవీలత గారి మాటలు మరొక్కసారి ఇండస్ట్రీ అంతా మారుమోగిపోతున్న పరిస్థితి. మరి ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ ఈ స్థితికి ఎందుకు వచ్చింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాధవీలత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. చెప్పండి. సో ఏంటి మన ఇండస్ట్రీ పరిస్థితి? ఇష్యూస్ చూస్తున్నాం కదా. ఇండస్ట్రీ పరిస్థితికి ఏమైంది? చక్కగా సినిమాలు చేసుకుంటున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఏముంది ఇంకా? అది బయట. లోపల మీ ప్రశ్న కరెక్ట్ గా ఉంటే సమాధానం నేను చెప్తాను. రైట్. దేని గురించి? రైట్ అంటే ఇప్పుడు మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇష్యూ దగ్గర నుంచి తీసుకుంటే, జానీ మాస్టర్ ఇష్యూ దగ్గర నుంచి, అట్లాగే మన అల్లు అర్జున్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, ఇలా చాలా ఇష్యూస్. ఉదాహరణకి మొన్న డ్రగ్ ఇష్యూలో మన యాక్ట్రెస్ ఒకరు పట్టుబడ్డారు. ఇట్లాంటి ఇష్యూస్ తో చాలా సతమతం అవుతుంది ఇండస్ట్రీ. అసలు ఏం జరుగుతుంది? ఇండస్ట్రీకి ఒక దిక్కు, పెద్ద దిక్కు లేరా? అలా ఏం కాదు, సమాజంలో కూడా రోజుకు బోల్డెన్ కేసులు జరుగుతూ ఉంటాయి, బోల్డెన్ మంది పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటారు. కాకపోతే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో చాలా ఓర్చుకున్న తర్వాతే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళు యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాలంటే చాలా చాలా ఎక్కువ ఆలోచించాలి సార్. బట్ అది కూడా దాటి వెళ్తున్నారంటే ఎక్కడో మనకు ఇప్పుడు 100లో 1% ఫాల్స్ కేసులు ఉంటాయి, కానీ మాక్సిమం వాళ్ళ కడుపు మండిన తర్వాతే బయటకు వచ్చే అవకాశాలు. ఓకే, రైట్. అంటే జానీ మాస్టర్ వెళ్ళడానికి ముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మీద కూడా ఆరోపణలు రావడం అనేది నాకు షాక్ అనిపించింది. అంటే దీంట్లో కరెక్ట్ అంటే ఆ అమ్మాయిని మనం చాలా రోజులుగా చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ దాడిలో భాగమా, లేదంటే నిజంగా ఏమైనా జరిగి ఉండే అవకాశం ఉందా? అది మనకు తెలియదు. ఎందుకు అంటే ఆ అమ్మాయి అనేది బయటకు వచ్చి పూర్తిగా వివరాలతో ఏదో ఒకటి చెబితే తప్ప ఎవరికి తెలియదు. ఓకే. అప్పుడప్పుడు ఒక పోస్ట్ పెట్టడం, ఆ పోస్ట్ పూర్తి క్లారిటీ లేకపోవడం వల్ల అందరికీ కేవలం క్వశ్చన్ మార్క్స్ మిగిలిపోయినాయి. బట్ దాని గురించి చెప్పాల్సిన అమ్మాయే చెప్పాలి. ఆ అమ్మాయి చెప్పిన తర్వాత గానీ మనం ఊరికే కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి మనకు ఒక టాపిక్ ఉంటుంది. మనమేం పోయి వాళ్ళని జడ్జిమెంట్ చేయం, మనమేమి వాళ్ళ సమస్య సాల్వ్ చేయం. బట్ సమస్య ఎవరు ఫేస్ చేస్తున్నారో ఆ అమ్మాయి వచ్చి మాట్లాడితేనే క్లారిటీ ఉంటుంది. రైట్. అంటే పూనం కౌర్ గారిని మొన్నటి వరకు ఎందుకో కొంచెం ఏదైనా ఇష్యూ నిజంగా ఉందేమో అనే ఫీలింగ్ ఉండేది. కానీ మొన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ని అన్న తర్వాత ఇదేదో కాన్స్పిరసీ లాగా ఉంది అని ఒక టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది ఆ అమ్మాయి విషయంలో. అంటే ఏంటి ఆ అమ్మాయి ఎలా డిఫైన్ చేస్తారు పూనం కౌర్ ని? అదే తెలీదు. అదే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం ఫేస్ చేసింది అన్నది ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వచ్చి బయటికి వచ్చి నోరు విప్పితే తప్ప మనం ఎవరము మనం మనకి తగ్గట్టుగా ఊహించుకొని మాట్లాడే అంత లేదు ఇక్కడ. ఇప్పుడు మనం వేరే విషయాలు మాట్లాడుతున్నాం. ఏంటంటే అక్కడ క్రిస్టల్ క్లియర్ గా కేసు పెట్టడమో లేకపోతే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల మనం దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. అసలు ఏమీ తెలియనప్పుడు మనం ఏం మాట్లాడతాము? రైట్. సో అంటే చేసి ఉండకపోవచ్చు అంటారా త్రివిక్రమ్? తెలియదు. ఐ హావ్ నో ఐడియా. ఓకే, రైట్. జానీ మాస్టర్ ఇష్యూ తీసుకుందాం. జానీ మాస్టర్ ఇష్యూ తీసుకుంటే సరే, ఇప్పటిదాకా మనం చాలా చూసాము. అంటే మొదట్లో చాలా ఆవేశపూరితంగా ఉంది, గొడవలాగా అనిపించింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వీడియోలన్నీ చూస్తుంటే జానీ మాస్టర్ ఆ అమ్మాయి ఏదైతే ఉందో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమసీ, వాళ్ళిద్దరు కలిసి కొన్ని లవ్ సాంగ్స్ చేశారు. ఆ అమ్మాయిని హీరోయిన్ గా చేసే ప్రయత్నం ఈయన చేశాడు. వాళ్ళ మధ్య 6 ఏళ్ల పాటు ఒక అత్యద్భుతమైన సాన్నిహిత్యం నడిచింది. ఇప్పుడు సడన్ అమ్మాయి కేసు పెట్టడాన్ని ఇండస్ట్రీ సగంగా చీలిపోయిన పరిస్థితి. ఈ అమ్మాయి తనని ఎక్స్ప్లాయిట్ చేసి ఇప్పుడు ఇలా బిహేవ్ చేస్తుంది, ఏదో డబ్బుల దగ్గర ఇంకేదో ఇష్యూలో పంపకాల్లో తేడా వచ్చి అనే ఒక మాట ఇప్పుడు వినబడుతుంది. లేదండి, అలా ఏమీ లేదు. అత్యద్భుతమైనటువంటి సాన్నిహిత్యం ఏం నడవలేదు, సాన్నిహిత్యం మాత్రమే నడిచింది. ఎందుకంటే నేను అమ్మాయితో మాట్లాడినాను కాబట్టి నేను చాలా క్రిస్టల్ క్లియర్ గా చెప్పగలను. ఆ పాప ఫస్ట్ సాక్ష్యాలన్నీ తీసుకొని చాంబర్కి వెళ్ళడం జరిగింది, తర్వాతే పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కడం జరిగింది. సో అమ్మాయికి ఒక 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అతను ఆ అమ్మాయిని ఫిజికల్ గా వాడుకోవడం జరిగింది. సో ఆ సంగతి అతను అసిస్టెంట్ కి చెప్పడం జరిగింది. నేను కూడా నీలాగా అసిస్టెంట్ ని, నేనేం చేసే పరిస్థితి ఇక్కడ నాకు లేదు. అయితే ఇండస్ట్రీలో కెరీర్ కోసం ఉండాలి, లేకపోతే లేదు.
సో నువ్వు కూడా అంతే ఉంటే ఉండు, లేకపోతే లేదు అని చెప్తే ఆ సంగతి ఆ విషయం వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకోలేక అమ్మాయి కాంప్రమైజ్ అయింది. ఇట్ ఈస్ ఓకే ప్యూర్లీ కాంప్రమైజ్ తప్ప మరొక విషయం జరగనే లేదు ఇక్కడ. ఓకే అయితే ఇక్కడ మరొక విషయం ఏంది, ఆ తర్వాత అతను లేదు మా ఇస్లాం సంప్రదాయం ప్రకారము నేను నిన్ను తాకాను కాబట్టి నువ్వు నా భార్యవి, సో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం వల్ల ఆ అమ్మాయి నమ్మడం జరిగింది. అది 16 ఏళ్ల అమ్మాయి ఏంటి, 26 ఏళ్ల అమ్మాయి అయినా నమ్ముతుంది, 36 ఏళ్ల అమ్మాయి అయినా నమ్ముతుంది. కరెక్ట్ సో అందులో వేరే ఆప్షన్ ఏం లేదు. ఒకసారి ఒకడు నువ్వు నా భార్య అన్న తర్వాత ఆ భార్య అనేటటువంటి ఆ ఫీలింగ్ కి అమ్మాయి లోన్ అవుతుంది. అలా అతనితో ట్రావెల్ చేసింది కూడా అమ్మాయి. అవును ఎస్ ఆ అమ్మాయికి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పూజలకి గుళ్ళకి వెళ్ళడం మానేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అనుమానం వచ్చి అడిగితే ఆ అమ్మాయి రివీల్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని తిట్టడం, బ్రెయిన్ వాష్ చేయడం కూడా జరిగింది. నువ్వెందుకు మారాలి, నువ్వెందుకు మతం మారాలి, అవసరం లేదు కదా అంటే ఆ అమ్మాయిని మభ్య పెట్టడం జరిగింది. మా సాంప్రదాయం ప్రకారం నువ్వు మతం మారి నేను పెళ్లి చేసుకుంటే నాకు స్వర్గం ప్రాప్తిస్తుంది, లేకపోతే నాకు బ్యాడ్ అవుతుంది, మళ్ళీ నాకు కెరియర్ పరంగా కానీ అన్ని రకాలుగా బ్యాడ్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి నమ్మడం కూడా జరిగింది. ఓకే సో దాని తర్వాత అప్పటి నుంచి ఆ అమ్మాయి ఈ పెళ్లి అనేటటువంటి అంశానికి దూరంగా ఉంచుకుంటూ నాకు పనిస్తే చాలు అనే క్రమంలో లాస్ట్ ఇయర్ వరకు కూడా వాళ్ళిద్దరు కలిసి పనిచేయడమే జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మనకు ఎంతో అత్యద్భుతమైన సాన్నిహిత్యం ఉంటేనే పనిచేయక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఎనిమీస్ తో కూడా పనిచేయాల్సి వస్తుంది. ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అది. మనకు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోయినా అక్కడ మనం పని చేయాలి, మనకు పని కావాలి. మనకు నచ్చకపోయినా మనం మొహాలు మార్చేసుకొని నేను చేసిన కొన్ని సినిమాలకు కూడా నేను కూడా మొహం మార్చుకొని హర్ట్ అయ్యి వాళ్ళతో ఎటువంటి మాటలు కూడా జరగకుండా షూటింగ్స్ ఫినిష్ చేసిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితులు వస్తాయి, ఉంటాయి కూడా. అంతే, అంతకు మించి ఏమీ ఉండదు. ఆ క్రమంలో ఒకసారి పుష్ప 2 సెట్ లో ఏదైతే డాన్స్ ఫ్లోర్ లో ఆ జానీ మాస్టర్ వచ్చి ఎవరైతే స్టాఫ్ బయటికి పొమ్మని చెప్పి ఈ అమ్మాయితో మళ్ళీ పెళ్లి చేసుకునే విషయంలో గొడవ జరగడము, సరే సుకుమార్ గారికి తెలిసి చిన్న పంచాయతీ పెట్టడం లాంటివి జరిగిందంట, వద్దు అని. అప్పటి నుంచి అతను ఫోన్లు చేయడం మానేశాడు. కానీ ఆ తర్వాత కూడా ఆ అమ్మాయి నాకు వర్క్ కావాలి మాస్టర్ అని ఫోన్ చేయటము, వర్క్ ఉంటుంది వర్క్ ఇప్పిస్తానని అతను చెప్పడము, రేపు షూటింగ్ ఉంది అనగా ఆ అవతల వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడము ఆ అమ్మాయికి బాధను క్రియేట్ చేసింది. ఆ బాధను అమ్మాయి తీసుకోలేకపోయింది. ఆ తర్వాత అతని భార్య వచ్చి ఈ అమ్మాయిని కొట్టడము, తర్వాత అప్పుడప్పుడు ఒక ర్యాండమ్ పర్సన్ వచ్చేసేసి ఎవరో తెలియదు, ఇదిగో సినిమా ఇండస్ట్రీలో ఇట్లా పెద్దోళ్ళతో పెట్టుకోవద్దని చెప్తామా, ఎందుకు వచ్చిన గొడవ, కాంప్రమైజ్ అయిపోయి ఉండొచ్చు కదా, నీకు లైఫ్ వస్తుంది. బట్ ఆ అమ్మాయి క్వశ్చన్ ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఇంకా పెళ్లి చేసుకుంటే మళ్ళీ నేను సినిమాలు చేయడానికి పాసిబుల్ లేదు, ఇంకా నేను పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇంట్లోనే ఉండిపోవాలి అనేటటువంటి ఒక అంశం ఆ అమ్మాయికి డైజెస్ట్ అవ్వలేదు. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే ఆ అమ్మాయి జానీ మాస్టర్ తో ఉంటేనే ఆ అమ్మాయికి కెరీర్ ఎక్కువ. అంతే కదా, ఆ అమ్మాయి కెరీర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది, డబ్బులు ఉంటాయి, అన్ని ఉంటాయి. అతను వదిలేస్తే ఏమొస్తుంది? ఈ రోజు డబ్బు కోసమో సెటిల్మెంట్స్ కోసమో అంటే అసలు ఆ అమ్మాయి ఏం సంపాదించిందని? ఆ అమ్మాయి మన కొరియోగ్రాఫర్, ఆ అమ్మాయికి ఏమైనా పేరు ప్రఖ్యాతులు? అసలు ఆ పిల్ల పేరు మన కేసు పెట్టే వరకు కూడా తెలియదు. ఆ పిల్లకి కూడా తెలియదు ఎంత పెద్ద కేసు అవుతుందని అంట. షీ టోల్డ్ మీ, నాకు తెలియదు అని. అంటే ఒకటి బస్ నాకు చెప్పండి, అంటే ఆ అమ్మాయి కెరియర్ ని పరంగా పెట్టిందా, లైఫ్ ని పరంగా పెట్టిందా ఈ ఇష్యూని బయటికి తీసుకురావడం ద్వారా? అంటే ఏం చేసి ఉంటది? అంటే ఆమె మొదట కూడా మీడియా దగ్గరికి వెళ్ళింది. ఫస్ట్ మీడియా దగ్గరికి వెళ్తే అదమ్మా మీరు చాంబర్కి వెళ్ళాలి అని చెప్తారు. అదే జరిగింది. భరద్వాజ్ గారు కూడా అదే చెప్పారు, ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. నేను ఫస్ట్ వాళ్ళ మీడియాకి వెళ్ళి, అమ్మాయికి తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అదే సమస్య. ఓకే ఓకే షీ టర్న్డ్ 22 నౌ. ఇప్పుడు తనకి 22 వచ్చింది. అదే 16 to 20 మీరన్న 6 సంవత్సరాల కాలం అదే. అవును అవును. సో ఇప్పుడు అంటే తెలిసి చేసిందా, తెలియక చేసిందా? ఇప్పుడు కెరియర్ మొత్తం లైఫ్ తెలియక కాదు. ఆ అమ్మాయిది ఒకటే, నాకు పని, ఇప్పుడు కూడా నాకు పని ఇవ్వండి, నేను పని చేసుకుంటూ ఉంటాను, నాకు పని ఒక్కటి ఇస్తే చాలు. ఆ జానీ మాస్టర్ దగ్గర నుంచి డబ్బులు ఆశించడం అది కాదు. జానీ మాస్టర్ ఆ మతం మారి ఎందుకు? అమ్మాయి నన్ను 2 ప్రశ్నలు లేదు, నాకు పని ఇస్తే చేసుకుంటానక్క, నాకేం వద్దు, నా పనికి ఎంత జీతం ఇస్తారు ఇండస్ట్రీలో అంత జీతం ఇస్తే చాలు. అండ్ నేను మతం మారి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నేను పెళ్లి చేసుకొని ఎందుకు ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండాలి? నాకు చాలా డ్రీమ్స్ ఉన్నాయి, అంతే. దీన్ని లవ్ జిహాద్ గా చూడొచ్చా?
అంటే చాలా మంది 100% లవ్ జిహాద్ గానే చూడొచ్చు. ఒప్పుకోవట్లేదు కానీ చాలా మంది మీడియా వల్ల భయపడుతున్నారు. కుల హత్యల గురించి, పరువు హత్యల గురించి చాలా ధైర్యంగా మాట్లాడతారు. ఎందుకంటే వెరీ అన్ఫార్చునేట్ కులాలు హిందూ మతంలో ఉన్నాయి కాబట్టి అందరూ కులాల గురించి చాలా ధైర్యంగా మాట్లాడతారు. కానీ వేరే మతం వచ్చేసరికి ఎంత భయపడిపోతుందంటే మీడియా అటు ఇటు చేసి కవరప్ చేసి కవరింగ్ చేసి నో లవ్ జిహాద్ అనేది టెర్రరిజానికి సంబంధించింది. దిస్ ఇస్ నాట్ టెర్రర్. హూ సెడ్ లవ్ జిహాద్ ఇస్ అ టెర్రరిజం? మేబీ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ టెర్రరిజం ఏమో అలాంటి. కానీ అందరూ అదే టెర్రరిజం గా మార్చాలన్న ఉద్దేశంతో చేస్తారని అనను. వన్స్ వాళ్ళ ఇస్లాం రూల్స్ ప్రకారం నేను తప్పు పట్టట్లేదు. టు బి ఆనెస్ట్లీ వాళ్ళ ఇస్లాం రూల్స్ ప్రకారం వాళ్ళ ఖురాన్ ప్రకారం ఒక వేరే మతం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి కాఫీర్ గా ఉండిపోతుంది కాబట్టి మతం మార్చి పెళ్లి చేసుకుంటే వీళ్ళకి స్వర్గం ప్రాప్తిస్తుంది అన్నది వాళ్ళ ఖురాన్ లో చెప్పారు. వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ నో అబౌట్ దెమ్. ఓకే, ఐఎమ్ జస్ట్ డిఫెండింగ్ ఫ్రమ్ హిందూస్. ఎందుకు మారాలి అన్నదే ప్రశ్న. ఓకే, అతను చెప్పినట్లు ఎస్, ఒక అమ్మాయిని మతం మార్చి పెళ్లి చేసుకోకపోతే అతను స్వర్గానికి వెళ్ళలేడు. అది వాళ్ళకి చాలా తప్పు అవుతుంది. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ దేర్ రిలీజియన్ థింగ్. కానీ ఇక్కడ ఈ అమ్మాయికి ఇష్టం లేదు. స్టార్టింగ్ లో నమ్మింది, ఒప్పుకుంది. ఒక 1 year పాటు మౌలా స్పీచ్లు వినిపించారంట. సో టెంపుల్స్ పూజలన్నీ మానేసిందంట. సో ఎలా కన్వర్ట్ అవ్వాలని ఆలోచన చేసి అరే ఒక మనిషి మీద ఇష్టం ఉన్నప్పుడు 100 చేస్తారప్ప. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తికి కొన్ని అలవాట్లు ఉంటే మనకు తెలియకుండా కొన్ని రోజుల తర్వాత ఆ అలవాట్లను మన అలవాట్లుగా చేసుకుంటాం. కానీ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది అరే నేనెందుకు మార్చుకోవాలబ్బా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం ప్రేమించే వ్యక్తి కాఫీ అలవాటు ఉంది, నాకు కాఫీ అలవాటు లేదు. కానీ అతని కోసము మనం ఏదో ప్రేమ చూపిద్దామని చెప్పేసి ఇష్టంగా మార్చుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత కాఫీ అంటే ఇష్టం పుట్టదు. బోడి కాఫీనే వదిలేస్తున్నాం. అంటే మనుషుల ఎమోషనల్ తో వాడుకుంటే అట్లా కాదు. అక్కడ ఇట్స్ ఆల్ మ్యూచువల్. ఆ అమ్మాయిని వాడుకోవడం జరిగింది. ఆ తర్వాత నువ్వు నా భార్య అని చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఆ ట్రాన్స్ లోకి వెళ్ళడం జరిగింది. ఆ ట్రాన్స్ ఎలా ఉంటుందో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుసు. అతనే భర్త, అతనే ప్రపంచం అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఆ అమ్మాయికి. అతను కూడా ఓకే పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు. నేను అదే అంటున్నాను కదా, అతను కూడా పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు. అందుకే అమ్మాయిని సినిమాలో పెట్టాడు, అన్ని చేశాడు. ఇలాంటి కేసు పెట్టడం తప్పు కాదా? అంటే అంత జరిగి అంత మానసికంగా తన భారీగా ఫీల్ అయ్యి ఈ రోజు వచ్చి నన్ను అత్యాచారం చేశాడు, నన్ను ఇలా చేశాడు, అలా చేశాడు, మతం మారమని. ఆ రోజు చేసింది అత్యాచారమే. ఆ రోజు 16 ఏళ్ల వయసులో అమ్మాయిని చేసింది అత్యాచారమే. హోటల్ రూమ్ లో నా ఆధార్ కార్డ్ నీ బ్యాగ్ లో ఉంది కదా తీసుకొచ్చి ఇవ్వు అని చెప్పడము, ఆ అమ్మాయి హోటల్ రూమ్ కి వెళ్ళడము, అక్కడ ఆ అమ్మాయిని మాటల్లో పెట్టి బట్టల్లో స్ట్రిప్ చేయడం జరగడము, ఆ అమ్మాయి వద్దు అని ఏడవడం. ఏడవకి ఏం చేస్తుంది? పెద్ద పిల్ల ఏడుస్తుంది, చిన్నపిల్ల ఏడవకి ఏం చేస్తుంది? తర్వాత అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి ఆ అమ్మాయిని వాడుకోవడం. ఖచ్చితంగా ఏం చూసి ఒక కొరియోగ్రాఫర్ ని వెంటనే పడుకుంటుంది అమ్మాయి. అంత లేదు. ఆ ఏడుపుతోనే జరిగింది కాబట్టి అది అత్యాచారమే అవుతుంది. ఆ అమ్మాయికి ఈ రోజు కడుపు మీద కొడుతుంటే రేపు షూటింగ్ ఉంది, ఎల్లుండి షూటింగ్ ఉందని రేపు షూటింగ్ ఉండగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటుంటే ఈ రోజు ఆ అమ్మాయి కడుపులో బాధేసింది. నేను పెళ్లి చేసుకోను అన్నందుకే కదా, నేను మతం మారి పెళ్లి చేసుకొని అన్నందుకే కదా నా కడుపు మీద కొడుతున్నారు అని చెప్పినప్పుడు ఈ 5 ఏళ్ల ట్రోమా అంతా గుర్తొస్తూ ఉంటుంది. ఖచ్చితంగా గుర్తొస్తుంది. గుర్తు రాకుండా ఎందుకంటే ఆ అమ్మాయి గత 1 year గా నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్ తను గత 1 year గా ట్రోమాలో ఉండి నవ్వుతూ మాట్లాడుతూ సడన్ గా ఏడ్చేసేదంటే ఎందుకు ఏడుస్తున్నావు అంటే చెప్పేది కాదంట. సో ఒక ట్రోమాలోకి వెళ్ళిపోతారు, సహజంగా వెళ్ళిపోతారు. ఇష్టపడి ప్రేమించి ఒక మనిషిని కలవడం వేరు. తర్వాత అరే ఇంత వాళ్ళ అమ్మా నాన్న అమ్మాయికి బ్రెయిన్ వాష్ చేయడం జరిగింది. నువ్వు ఎందుకు మారాలి మతం? నీకేం అవసరం పట్టింది? నువ్వు కెరియర్ కోసం వెళ్ళావా, లేకపోతే ఇలా మతం మారి పెళ్లి చేసుకోవడం కోసం వెళ్ళావా? నువ్వు పెళ్లి చేసుకొని ఇంట్లో పిల్లల్ని కనుకుంటూ కూర్చుంటే మరి ఇంత చిన్న వయసులో నువ్వు ఎందుకు ఇంట్లోంచి బయటకు వచ్చి పని చేసుకుంటూ ఉన్నావు అన్నప్పుడు తల్లిదండ్రులు 25 ఏళ్ల అమ్మాయికే కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేస్తారండి ప్రేమిస్తే. ఏం ఒక యంగ్స్టర్ కి తల్లిదండ్రులు వాళ్ళ సేఫ్టీ చూసుకోరా? ఖచ్చితంగా చూసుకో. కులంగానే ప్రేమిస్తేనే కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎందుకు చేసావని ఆ అమ్మాయిని బయటికి తీసుకురావడానికి తల్లిదండ్రులకు ఎంతో సమయం పడుతుంది. అందులోంచి ఆ అమ్మాయి బయటకు వచ్చి నాకు వర్క్ ఇస్తే చాలని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అతనితో ఏం గొడవలు పెట్టుకోలేదు ఆ అమ్మాయి. ఈ పెళ్లి అనే అంశం వద్దు, నాకు తెలిసి తెలియక అప్పుడు జరిగింది, ఇప్పుడు పెళ్లి అనే అంశం వద్దు, నేను పని చేస్తాను మీ దగ్గర. కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి పెళ్లి చేసుకోవాలనే అంశం దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి పని ఇవ్వకుండా అమ్మాయి కడుపు మీద కొడుతుంటే ఇంక ఇప్పుడు అమ్మాయి తట్టుకోలేకపోయి ఓకే ఎండ్ ఆఫ్ ద డే నాకు పని అయితే ఇవ్వట్లేదు, పెళ్లి చేసుకుని నాతో పని చేయండి. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి కడుపు వస్తుంది, రెండో కడుపు వస్తుంది, అయిపోయింది అమ్మాయి కెరియర్ అండ్ ఇంకెక్కడుంది కెరియర్? అదే అమ్మాయి ఆలోచన చేసుకుంది. మీరు ఎప్పుడైనా జానీ మాస్టర్ తో కలిసి పనిచేశారా?
నేను కలిసి పనిచేయలేదండి. ఒకసారి ఒక ఈవెంట్ లో నేను అదే అంటున్నాను. నేను హీస్ బ్యాడ్, హీస్ వర్స్, ఐఎమ్ నాట్, నేను ఆయన మీద స్టేట్మెంట్ ఇవ్వలేదు అసలు. మేబీ ఆయన కొరియోగ్రాఫర్ గా హీస్ వెరీ టాలెంటెడ్, బట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్ విత్ ద క్యారెక్టర్. ఎట్ ద సేమ్ టైం ఏమైంది, అతని స్నేహితులకు మంచివాడు అయిండొచ్చు డెఫినెట్లీ. నా ఫ్రెండ్స్, నేను ఎవరో జీవితాలు తీస్తాను, నా ఫ్రెండ్స్ నాకు చాలా మంచోళ్ళు, గత 10 ఏళ్ళుగా తెలుసు. కానీ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి కోపంలో కొడతారు. ఇది నాకు షాకింగ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫ్రెండ్ గా నేను చూసే షేడ్ వేరు, భార్యగా ఆమె చూసే షేడ్ వేరు, చాలా తేడా ఉంటది. కాబట్టి బయట కనిపించే వ్యక్తి మనతో ఆ క్లోజ్డ్ పీపుల్, ఒక అమ్మాయితో ఉండే వ్యక్తి ఇద్దరు ఒకటే అనుకోవడం చాలా తప్పు అని చెప్తాను. రైట్ రైట్ రైట్. ఈ ఇష్యూలో మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందా? మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నాగబాబు గారు ఏదో సపోర్ట్ చేస్తున్నట్లు తెలిసింది. మేబీ ఆయన జనసేనకు సపోర్ట్ చేసిన కారణం అవ్వచ్చు. అండ్ ఇప్పుడు కూడా అమ్మాయిని జనసేన వాళ్ళు చాలా ఫోర్స్ చేసి ఎలాగైనా కేసు విత్డ్రా, ఇందాకే మాట్లాడడం జరిగింది, విత్డ్రా చేసుకునే ప్రక్రియలు ఏవో ఆ అమ్మాయికి కొంచెం ఫోర్స్, లేదా వైసీపీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేయడం, ఇట్లా చాలా జరుగుతుంది. కానీ అమ్మాయి ఒంటరిగానే నేను కోర్టులో సబ్మిట్ చేసుకుంటాను అని చెప్పేసి అమ్మాయి మీడియా ముందుకు రావడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు కష్టం వచ్చింది, నేను పోలీసులు ఆశ్రయించాను, నేను పోలీసులకే చూపించుకుంటాను అని చెప్పేస్తుంది. సో ఆ అమ్మాయి వాయిస్ బయటికి రావట్లేదు కాబట్టి ఆ అమ్మాయిదే తప్పు అంటున్నారు. ఇప్పుడు బయటికి వస్తే అమ్మాయి రైట్, బయటికి రాకపోతే అమ్మాయి తప్పు అంటే అది చాలా తప్పు. ఆ అమ్మాయికి మీడియాని ఫేస్ చేసే ట్రోమా అమ్మాయి తీసుకోలేకపోతుంది. ఎదిగో 16 ఏళ్ల వయసు నుంచి ఎన్నో రకాల కష్టాలు అనుభవించి ఫైనల్ గా మళ్ళీ ఇప్పుడు పోలీస్ కేసు పెట్టి, ఇటు నువ్వు వైసీపీ వాళ్ళ సపోర్ట్ తీసుకొని చాలా బాగా సపోర్ట్ చేస్తారని, ఇటు జనసేన వాళ్ళు వచ్చేసి ఈ అమ్మాయి వాయిస్ కావాలని చాలా వెయిట్ చేస్తుందంట. ఇది అసలు పార్టీల పరంగా, ఇప్పుడు ఆయన పార్టీకి సపోర్ట్ చేశాడబ్బా, పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వాళ్ళందరూ ఆయన వెనకేసుకు రావాల్సిన అవసరం లేదని చెప్తాను. నేను బీజేపీలో ఉన్నా, బట్ నేను ఈ రోజు బీజేపీ అమ్మాయిగా నేను మాట్లాడట్లేదు ఇక్కడ, నేను కేవలం ఒక ఆడపిల్లగా మాట్లాడుతున్నా. ఒకవేళ ఇదే తప్పు అతను బీజేపీకి సపోర్ట్ చేసినా సరే నేను మాట్లాడతాను. జానీ మాస్టర్ ని అల్లు అర్జున్ వెనకేసుకొస్తున్నాడు, అసలు అల్లు అర్జునే జానీ మాస్టర్ విషయంలో ఏదో చేస్తున్నాడు అనే, అంటే ఆ అమ్మాయిని వెనకేసి కావడం ద్వారా జానీ మాస్టర్ వర్సెస్ అల్లు అర్జున్ అనే ఒక ఇష్యూ కూడా నడుస్తుంది. దాన్ని మీరు సమర్థిస్తారా? ఎట్లా అంటున్నారు అది? అంటే ఆ రోజు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, ఒక డైరెక్టర్ సినిమా ఇస్తానన్నారు, అలాగే ఒక పెద్ద హీరో అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే అది నిజమో, ఆ అమ్మాయి సైడ్ అయితే అలాంటిది ఏం లేదక్క అని అయితే చెప్పింది. అంటే అల్లు అర్జున్ మేనేజర్ వచ్చి చెప్పింది వాస్తవం కాదా? అది ఆ పర్టికులర్ టాపిక్ అయితే నేను అడగలేదు, కానీ ఆ అమ్మాయికి అయితే నిజంగా ఏ పెద్దోళ్ళు అయితే సపోర్ట్ చేయట్లేదు, కేవలం తన స్నేహితులు మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. అందులో నా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలను. నా కామన్ ఫ్రెండ్స్ ఒక రోజు 2 రోజు ఫ్రెండ్స్ గారు గత 12 ఏళ్ళుగా నాకు తెలిసిన వాళ్ళు. అంటే నేను ఎందుకు ఆ మాట వచ్చిందంటే, డైరెక్ట్ గా తమ్మాడి భరద్వాజ్ గారు చెప్పారు, అల్లు అర్జున్ అనే మాట ఆయన వాడారు, ఆయనే ఫోన్ చేసిన అయిందని చెప్పారు. అట్లాగే ఆయన మేనేజర్ వచ్చి ఈ అమ్మాయికి భరోసా ఇచ్చారు అని కూడా మన వాళ్ళు చెప్పారు. ఈ ఒక్క అంశాన్ని నేను అడగలేదు అమ్మాయిని. ఓకే ఓకే. సో కాబట్టి అడిగితే సమాధానం చెప్పింది. అంటే దీన్ని పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనే టాపిక్ లో మాట్లాడొచ్చా దీన్ని? ఏమో అండి, అసలు ఆ అమ్మాయి విషయంలో అసలు అదేం లేదు. ఓకే, ఇది ఒక అమ్మాయి విషయం, ఇది అసలు పొలిటికల్ సంబంధం కాదు, ఫ్యామిలీ సంబంధం అంతకంతే కాదు. రైట్. మీరు ఒక అమ్మాయికి చెప్పండి, మిగతా విషయాలన్నీ వదిలేసి జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు మీరు మాట్లాడిన విషయం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మీరు పాలన నీళ్ళు అద్భుతంగా చెప్పారు, అంటే బయాస్డ్ కాకుండా చాలా గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు జానీ మాస్టర్ ఏం చేద్దాం? జానీ మాస్టర్ ఏం చేయాలన్న దాని మీద ఎలా ఉంటుందంటే అండి, చట్టం అందరికీ చుట్టం కాదు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చట్టం కేవలం డబ్బులున్న వాళ్ళకి మాత్రమే దగ్గరగా ఉంటుంది, పేరున్న వాళ్ళకి మాత్రమే దగ్గరగా ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గర ఉండే సాక్ష్యాధారాలు అయితే ఆ అమ్మాయి దగ్గర ఉన్నాయి. అంటే ఏదైతే మౌలాతో స్పీచ్లు ఇప్పించాలనుకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర కొన్ని సంబంధించినటువంటివి ఎలా అమ్మాయిని కన్వర్ట్ చేయాలనుకునే అంశాలు అయితే అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఒక 2-3 కాపీలు చేసి పెట్టుకోమని వాళ్ళ లాయర్ కూడా చెప్పడం జరిగింది. నేను కూడా చెప్పాను, ఎవరికి పంపించొద్దు, దాన్ని సేఫ్ గా దాచిపెట్టుకో, ఏదో ఒక రకంగా నీ మీద దాడి చేసి మీ ఇంటి మీద అటాక్ చేసి వాటిని తీసేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా కాపీస్ ఎక్కువ చేసి పెట్టుకో, ఆ కాపీలు పోయే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ ప్రెషర్ ఇన్వాల్వ్ అయిపోయింది అమ్మాయికి. వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు జనసేన అనేది ఎన్డీఏ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నాను, అయినంత మాత్రాన ఒక వ్యక్తి ఆడపిల్లకు అన్యాయం చేస్తే పార్టీ తరఫున మనం భుజాన వేసుకుని మోయకూడదు, అది చాలా తప్పు. వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరు, పార్టీ వేరు, సమాజం వేరు, అన్ని వేరు. ఇక్కడ పూర్తిగా వేరు అంశాలు.
అక్కడ కేవలం ఆ అమ్మాయి ఆడపిల్ల, ఓకే స్ట్రగుల్ అయింది, ఇన్ని రోజులంతా బానే ఉంది కదా, ఇన్ని రోజులంతా బానే పడుకుంది కదా, బానే ఎంజాయ్, వీళ్ళందరూ చూసారా అండి బానే పడుకుందో బానే ఎంజాయ్ చేసిందో. అత ఇప్పుడు ఒకసారి క్యారవాన్ లో ఆ అమ్మాయి చెప్పింది అది, ఒకసారి క్యారవాన్ లో ఇట్లా వెళ్ళేసరికి సో ప్యాంట్ విప్పేసేసి చెయ్యి అన్నారు అని చెప్పేసి, అప్పుడు ఓకే ఆ అమ్మాయికి అతనంటే ఆ మూమెంట్ లో ఇష్టం ఉన్నా గానీ, ఈవెన్ సొంత భార్యకైనా తన మనసుకి ఇష్టం లేకపోతే అది ఇష్టం లేదనే కదా అర్థం. భర్తకి ఏదైనా కావాలి అంటే భార్యకి కావాలని రూల్ ఏం కాదది. ఆమె మానసిక స్థితి చాలా ఇంపార్టెంట్ ఆ సందర్భంలో. ఆమె ఏం ఆలోచన చేస్తుంది అన్న దాని మీదే ఆధారపడి ఉంటుంది. సో అది కూడా బలవంతం కిందకే వస్తుంది కదా. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ ఆమె ఒప్పుకున్నప్పటికీ కూడా అది అత్యాచారం కిందకే కన్సిడర్ చేయబడుతుంది కదా. ఈవెన్ దో షీ ఈజ్ వైఫ్, ఇట్స్ మ్యారిటల్ రేప్ కదా. ఆఫ్ కోర్స్. కానీ మాధవలత గారు ఒక విషయం చెప్పండి, 16 ఏళ్ల వయసులో జరిగిన రేప్ గానీ, లేదంటే ఈ మతంలో అది మార్చుకోమని చెప్పిన విషయాలు ఏవి కూడా కేసులుగా చట్టం ముందు నిలబడవేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇవి బలమైన సాక్ష్యాలు, బలమైన ఆధారాలు కావేమో అనిపిస్తుంది. ఈజీగా జానీ మాస్టర్ బయట పడతాడేమో అనుకుంటున్నా నేను. ఎందుకు అంటే అండి నేను చెప్తా. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు భార్య భర్తలు కలిసి కాపురం చేస్తారు, సంతోషంగానే ఉన్నారనిపిస్తారు, వాళ్ళిద్దరికి గొడవలు వస్తాయి. గొడవలు వచ్చినప్పుడు అమ్మ నీ భర్తతో నువ్వు ఏమేమి కష్టాలు పడ్డావంటే ఆమె 10 ఏళ్ల క్రితమే మొత్తం తీసుకొచ్చి చెప్తది. నేను ఆ రోజు ఈ మానసిక క్షోభ అనుభవించాను, ఆ రోజు ఈ మాట అన్నాడు, నన్ను ఇలా బాడీ షేమింగ్ చేశాడు, నన్ను ఇలా మెంటల్ అబ్యూస్ చేశాడు, నాకు పలానా రోజు పెళ్ళైన 10 రోజుల తర్వాత నాకు ఇష్టం లేకపోయినా సరే నన్ను శారీరకంగా వాడు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటది ఆమె. ఎందుకంటే ఆమె మానసికంగా అనుభవించిన క్షోభ ఏ రోజైతే మనసుకు కష్టం వస్తుందో ప్రతిదీ లిస్ట్ అవుట్ చేస్తారు. మరి 10 సంవత్సరాలు ఎలా తప్పదు, ఇతను నా భర్త కాబట్టి నేను కలిసి కాపురం చేయాల్సి వచ్చింది అంటది. బట్ ఎండ్ ఆఫ్ ద డే తాను మాట్లాడాలి అనుకున్నప్పుడు తను బాధపడిన ప్రతి అంశాన్ని బయట పెడుతుంది. అలాగే ఈ అమ్మాయి కూడా పెట్టింది. దాన్ని ఎందుకు దాన్ని పోక్సో కింద కన్సిడర్ చేశారంటే అప్పుడు ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు కాబట్టి యాజ్ పర్ పోక్సో రూల్స్ ఒక 16 ఏళ్ల అమ్మాయిని ఒక మెచ్యూర్డ్ మ్యాన్ ఆ అమ్మాయి కన్సెంట్ తో చేసినప్పటికీ కూడా అది మభ్యపెట్టి చేయడమే జరుగుతుంది తప్ప అద్భుతమైన ఇష్టాల అమ్మాయి షేర్ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని పోక్సో కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. రైట్. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ చాలా కేసులు, వరకట్నం కేసులు కావచ్చు, ఇట్లాంటి కేసులు చాలా వరకు లేడీస్ తప్పుడు కేసులు పెడుతున్న పరిస్థితి చూసాం. భర్తల మీద కానీ ఇలాస్ మీద కానీ, అంటే చాలా మహిళల కోసం ఉద్దేశించిన చాలా చట్టాలని మహిళలు దుర్వినియోగం చేసిన సందర్భాలని కోకొల్లలుగా చూసాం. ఇది అలాంటి కేసు అనే మాట చాలా మంది అంటున్నారు, మీరేమంటారు? డెఫినెట్లీ అది కూడా ఉన్నాయి. అవి కూడా నేను కూడా చూసాను. నా ఫ్రెండ్స్ జీవితాల్లో వాళ్ళ భార్యలు ఉత్తపుణ్యానికి కేసులు పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలని ఆడవాళ్ళు వినియోగించుకోవడం నేను చూసాను. కానీ నేను అక్కడ ఆ మగవారికే సపోర్ట్ చేశాను తప్ప వాళ్ళ భార్యలకు నేను సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే పాపం హింసకు గురవుతుంది నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని నేను చూసాను. అదే నేను చెప్పాను కదా, అంటే వాళ్ళ భార్యతో పర్సనల్ గా ఎలా ఉంటారంటే అక్కడ పర్సనల్ గా నన్ను హెరాస్ చేశాడని కేసులు పెట్టలేదు. వాళ్ళు ఎంతసేపు అతను ఆస్తి కావాలని చెప్పేసి, నెలకి ఇంత మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి, నువ్వు ఇంతకు ముందు ఇంత సంపాదించేవాడు ఇప్పుడు ఇంత సంపాదించట్లేదు అని పాయింట్స్ పెట్టారు. కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆమె డబ్బు కోసమే పెట్టి అతన్ని హరాస్ చేస్తుంది, చట్టాన్ని వాడుకుంటుందని సంగతి క్లియర్ గా అర్థమవుతుంది మనకు. బట్ ఇది అలా కాదు అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఓన్లీ ఆడడానికే సపోర్ట్ అంటే కాదు, కొంతమంది మగవాళ్ళు కూడా అన్యాయానికి గురి అయ్యే ఉన్నారు. బట్ ఇక్కడ ఆడపిల్ల అన్యాయానికి గురైంది అంటున్నా ఈ పర్టికులర్ కేసులో. లడ్డు విషయానికి వద్దాం, మీరేమంటారు? దీని మీదే ఇలాగే మనం జోకులు వేసుకొని నవ్వకూడదు అన్నది. ఎందుకంటే లడ్డు కావాలని ఆయన అనేది ఎగ్జాక్ట్లీ యా. సో ఎందుకంటే తిరుపతి ప్రసాదం ఈవెన్ మీకు పెట్టినా సరే ఓ ఇంత రవ్వంత ముక్క పెట్టిన మహాప్రసాదం అని చెప్పేసి ఆనందంగా స్వీకరించేటటువంటి అంశం అది. అన్ని దేశంలో ఎన్ని గుడులు ఉన్నప్పటికీ కూడా తిరుపతి స్వామివారి లడ్డు అనేది ఒక మహా అద్భుతం. అలాగే కొన్ని స్థలాలు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం దట్ ఈస్ డిఫరెంట్. సో అట్లా అయ్యప్ప స్వామి దగ్గర నుంచి వచ్చే ప్రసాదం అది డిఫరెంట్. అట్లా దేనికి దానికి ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది ఏంటంటే స్వామివారి లడ్డు, శ్రీవారి లడ్డు అంతే. సో ఆ శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అన్నది వాళ్ళు ఈ రోజు చెప్పకపోయినప్పటికీ కూడా మనం కూడా చూస్తూనే ఉన్నాము. ఆ లడ్డు ఏంటో రాయిలాగా క్రికెట్ బ్యాట్ పెట్టుకొని ఆడుకునే పరిస్థితికి వచ్చినటువంటి స్థితిని నేను కూడా చూసాను. మా ఇంట్లో 20 లడ్డూలు ఉంటే ఆ 20 లడ్డూలు అసలు వాసనే లేదు ఇల్లంతా. నాకు తెలిసి మీకు కూడా ఓ లడ్డు ఇచ్చాను అనుకుంటా. సో బాస్, ప్రకాష్ రాజ్ విషయం ఏంటి? ఆయన మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అండి, పెద్దగా హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎప్పుడూ ఆయన స్పందించరు. కానీ ఒకవేళ హిందువులకు ఏదన్నా అన్యాయం జరిగి దాని మీద మేము పోరాటం చేసుకునే క్రమంలో ఖచ్చితంగా ఆయన వచ్చేసి దానికి ప్రతిస్పందనలు తెలియజేస్తూ ఉంటాడు.
మొన్న ఒకటి చూశాను, యాంకర్ మంజూష లడ్డు కావాలా నాయన అని చెప్పేసి, అవును. లడ్డు ఈజ్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి దానికి చుట్టూ ఉన్నోళ్ళు నవ్వడం వచ్చేసేసి, కార్తీక్ కొంచెం సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సింది. లడ్డు ఈజ్ అ సీరియస్ కానీ సెన్సిటివ్ ఇష్యూ, కార్తీని ప్లీజ్ డు నాట్ మేక్ జోక్. కార్తీని పవన్ కళ్యాణ్ అనడం ఎందుకో నాకు నచ్చలా. ఆయన ఏం అనలేదు సినిమా వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చెప్తా, నాకు అక్కడ అర్థమైన అంశం ఏంటంటే, లడ్డు మీద దయచేసి జోకులు వేయొద్దు. ఎందుకంటే పెద్ద హీరోలే జోకులు వేసినప్పుడు సాధారణ ప్రజలు ఇంకా దాన్ని జోకులు వేసుకుంటారు. కాదు, వెరీ కార్తీ అన్ఫార్చునేట్ చాలా అంటే వినయంగా మనం తరతరాలుగా మీరు వినండి, తరతరాలుగా ఒక ముస్లిం దేవుడి మీద ఒక్క వ్యాఖ్య చేస్తే వాళ్ళని అసలు వాళ్ళకు బతుకులు ఉంటాయా? ఒక క్రిస్టియన్ దేవుడి మీద ఎన్ని వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఎంత కౌంటర్లు వేస్తారు. కానీ మన దేవుళ్ళ మీద మనమే జోకులు వేసుకుంటాం. వెరీ అన్ఫార్చునేట్. మనమే దేవుళ్ళ మీద జోకులు వేసుకొని దాని మీద నవ్వుకుంటూ ఉంటాం. పలానా రోజు పలానా ఇలా జరిగిందంట, పలానా దేవుడు వచ్చాడంట, వినాయకుడు వచ్చాడంట, తొండం పెట్టుకొని వచ్చాడంట, కిక్కి కిక్కి అని నవ్వుకుంటూ ఉంటాం మనం. సో మనకేంటంటే మన దేవుళ్ళని మన శతకోటి లింగాల్లో బోడిలింగం లాంటి సామెతలు కూడా క్రియేట్ చేసి మన శివుణ్ణి మన చేతే తిట్టిస్తారు. అంటే శతకోటి లింగాల్లో నువ్వు బోడిలింగం అంటే శతకోటి లింగాలు అనేవి అవి వేస్ట్ మెటీరియల్స్ అనే కదా ఆ సామెతలో భాగం. అందులో నువ్వు ఒక బోడిలింగాన్ని అంటే శతకోటి లింగాలు, నువ్వు కూడా బోడిలింగాన్ని అంటే అవన్నీ బోడిలింగాలనే వాళ్ళ ఉద్దేశం. ఇలాంటి సామెతలు కనిపెట్టి మన చేత మనల్ని తిట్టించే ప్రక్రియలోకి తీసుకెళ్లిపోయారు. మనకు తెలియకుండా మనం కూడా ఫ్లోలో వాడేస్తుంటాం. అండ్ ఈ రోజు అంత సీరియస్ గా ఆయన రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిన కారణం ఏంటంటే, ఇలా మన సామెతలతో మన దేవుళ్ళనే తిట్టించుకుంటూ ఈ రోజు లడ్డు అనేది వచ్చినప్పుడు దాని మీద చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన ఇది సెన్సిటివ్ ఇష్యూ అని నవ్వితే మిగిలిన వాళ్ళు కిక్కి అని వెటకారం నవ్వులు నవ్వడం, సిచ్యువేషన్ ని వాడుకుందామని చెప్పేసి యాంకర్ అనడం, అతను వద్దన్న తర్వాత కూడా సిచ్యువేషన్స్ ని వాడుకుందాం. ఇప్పుడు చిన్న చిన్న యాంకర్ల మీద అంటే ఎందుకు, యాక్టర్లు అనకూడదు, ఇది సెన్సిటివ్ ఇష్యూ మీద జోకులు చేయొద్దంటే, పెద్ద యాక్టర్లు అనే వాళ్ళు కరెక్ట్ గా రెస్పాండ్ అయితే చిన్న వాళ్ళు అనేటోళ్ళు కాస్త మౌనంగా ఉండి రెస్పెక్ట్ ఇస్తారు అనే ఉద్దేశంతో అని వింటాడు ఆయన. పవన్ కళ్యాణ్ హిందుత్వం మీద మరీ ఎక్కువగా స్పందిస్తున్నాడు, బీజేపీ వైపు జరుగుతున్నాడా అనే ఒక చర్చ మొదలైంది ఇక్కడ. మీరేమన్నా అలా ఏం లేదండి, అలా ఎవరు తీసుకెళ్లిపోయే వాళ్ళైతే ఆయన జనసేన పార్టీని మూసుకుంటాడు కదా, అలా మూసుకోలేదు. ఆయన జనసేనలో ఉన్నప్పటి నుంచి ఆయన చేసుకునే పూజలు, ఆయన చేసుకునే అవేవో రకరకాల ఏవో దీక్షలు అవి తీసుకుంటూ ఉండేవాడు. అప్పుడేమీ ఆయన బీజేపీతో లేడు, ఎన్డీఏలో లేడు, ఏమీ లేడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో కూడా ఎన్నో రకాల పూజలు అవి చేసుకుంటూ ఉంటారు. ఆయన కూడా చాలా డివోషనల్ గా ఉంటారని చాలా సార్లు చిరంజీవి కూడా చెప్పారు. సడన్ గా దీక్ష తీసేసుకుంటాడు, సడన్ గా టెటో వెళ్ళిపోతూ ఉంటాడు, సడన్ అన్ని చేస్తూ ఉంటారని ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. సో అసలు పవన్ కళ్యాణ్ అనేది ఆయన ఎవడన్నా మార్చగలడా అండి? ఆయనకి ఏమనిపిస్తుంది ఆయన ఎప్పుడు ఏమనిపిస్తే అది చేస్తారు. ఆయనకి దీక్ష తీసుకోవాలనిపిస్తే తీసుకుంటారు. కాకపోతే ఆ రోజు తీసుకున్న అంశాన్ని ఆయన మాట్లాడే అవసరం లేకపోయింది. ఈ రోజు ఆయన డీసీఎం కాబట్టి మాట్లాడే అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతుంది అంతే. చాలా ట్రోల్స్ కూడా అవుతున్నాయి, తిరుపతి లడ్డు అపవిత్రమైతే అమ్మవారి మెట్లు కడుగుతున్నాడు ఏంటి అని. అమ్మవారి మెట్లు కడిగే అంశం వేరు కదా. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి ఇప్పుడు అమ్మవారి మెట్లు కడిగితే ఏంటి తప్పేముంది? అమ్మవారు లేకుండా అయ్యవారు ఎక్కడ, అమ్మవారు లేకుండా అయ్యవారు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుమల మెట్లు కదా కడగాల్సింది, తిరుమలకి వెళ్ళే దారిలో మెట్లు కదా చేయాల్సింది అని. ఓకే, ఇప్పుడు ఎక్కడ చేశారని వీళ్ళ బాధ అంట. అంటే ఇక్కడ విజయవాడలో అమ్మవారి మెట్లు కడిగాడు కదా. ఇప్పుడు విజయవాడలో అమ్మవారి మెట్లు కడగకూడదా? అమ్మవారిని మొక్కకూడదా? ఎందుకు మొక్కకూడదు? అన్నింటికి ఆదిశక్తి, అన్నింటికి ఆది పరాశక్తే కదా మూలము. మీరు కొత్త సమస్యలు ఎవరెత్తకండి. కొత్త సమస్య కాదు, అన్నింటికి ఆది పరాశక్తే కదా మూలము. ఆయన మొన్నటి వరకు వారాహి దీక్ష తీసుకున్నాడు కదా, మరి ఆమె ఎవరు? ఆమె దుర్గామాత కదా. అన్నింటికి మూలం సర్వశక్తి అమ్మవారు అయినప్పుడు అమ్మవారిని ప్రక్షాళన కోరడం తప్పేముంది? రైట్, తప్పేం లేదు. 100 రోజుల ఎన్డీఏ పాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ లో? 100 రోజుల ఎన్డీఏ పాలన కొన్ని అయితే అంటే పూర్తిగా అద్భుతం అని అయితే చెప్పలేం కానీ, నేను ఏదైనా ప్రాక్టికల్ గా మాట్లాడతా, అద్భుతం అని అయితే చెప్పలేం కానీ కొన్ని చోట్ల ప్రక్షాళనలు అయితే జరుగుతున్నాయి. ఓకే 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 రైట్. మీరు హైదరాబాద్ వదిలేసి ఎందుకు బెంగళూరు వెళ్ళారు? బెంగళూరు చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో మరి ఇక్కడ ఒక మంచి ఉద్యోగం వచ్చింది కాబట్టి మేబీ ఉద్యోగం రావటం కోసమే ఇక్కడికి వచ్చానేమో. కన్నడ సినిమాల్లో ఏమైనా చేస్తున్నారా? కన్నడ సినిమాల్లో కాదు కానీ ఒక 2-3 మీటింగ్లు ఉన్నాయి కమింగ్ అప్. నేనేం ట్రై చేయలేదు కానీ అనుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ రికమెండ్ చేశారు. సో మీటప్స్ అవ్వమని చెప్పారు, ఇంకా అవ్వలేదు, మేబీ చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు. కన్నడ ఇండస్ట్రీలో మీరు ఫ్లరిష్ అవ్వాలి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మాధులత గారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.